ఫ్రెండ్స్, అమ్మాయి మనసులో మాట. నేను చెప్పకుండా వెళ్ళానంటే అది నా తప్పు కాదు. ఆ రోజుల్లో ఫోన్స్ లేవు. మీకు తెలుసు, నాకు తెలుసు. నేను అయినా పక్కింటి వాళ్ళకి చెప్పే వెళ్ళాను మా ఇంటికి. తాళం దగ్గర ఉత్తరం కూడా రాసి వెళ్ళాను, ఇంటికి వెళ్తున్నాను అని. చిన్నగా అంచనా వేసి కాదు, మీరంటే నాకు చాలా ప్రేమ. మీరు కోపంగా ఉండడం మంచిది కాదు. మీరు నవ్వుతూ ఉంటేనే బాగుంటారు. ఇంతే డిఫరెన్స్గా భర్తనుగా మిమ్మల్ని నొప్పించడం, తర్వాత నేను బాధపడడం బాగుండదు. మీరు నెమ్మదిగా సర్దుకుంటారేమో అనుకున్నాను. దయచేసి నా మనసుకు కాస్త ప్రశాంతతను ఇవ్వండి. దయచేసి నన్నుగా ఉండనివ్వండి. నీ భార్యగా చూసుకోండి. నేనేమి కోరలేదు. మీకోసం నేను వచ్చాను కాబట్టి నన్ను బాగా చూసుకోండి, అంతే. కానీ అమ్మ నాన్న ఏమనకండి. ఇంటికి వెళ్ళి వస్తాను అని మీకు అక్కడ ఉత్తరం రాసే వెళ్ళాను. మీరు కోపగించుకోకుండా నన్నుగా చూసుకోండి. నీ బాధలు నాకు చెప్పండి, నా బాధలు నేను నీకు చెప్తాను.